హాయ్ అండి, అందరికీ నమస్కారం. కిరణ్స్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం నిల్వ ఉండేలాగా అంటే 6 మంత్స్ పాటు ఉండేలాగా అల్లం పచ్చడి తయారు చేసుకుంటున్నామండి. ఇదే విధంగా ఇదే కొలతలతో చేసుకుంటే మీకు 6 నెలల పాటు ఫ్రెష్గా ఉంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు కూడా నేను అన్నీ ఈక్వల్గా తీసుకున్నానండి. 1 కప్పు అల్లము, 1 కప్పు ఉప్పు, 1 కప్పు కారము, 1 అరకప్పు బెల్లం తీసుకున్నాను. అంతే కప్పు చింతపండు కూడా తీసుకున్నాను. చింతపండుని బాగా కడిగి శుభ్రం చేసేసుకొని నీళ్ళల్లో వేసేసి ఒక కప్పు నీళ్లు పోసి దాంట్లో వేసేసి గ్యాస్ మీద పెట్టి 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలండి. నీళ్ళు బాగా బాయిల్ అవ్వాలి. అలా ఉడికించి గ్యాస్ ఆఫ్ చేసేసేయండి. ఎందుకంటే ఇది నిల్వ ఉండేది కదా, అందుకని అన్నీ ఉడికించి వాడుకోవాలి. కొద్దిగా నీళ్లు పోయండి, ఒక చిన్న కప్పు పోయండి, అంతే చాలు. తర్వాత అల్లం కూడా బాగా ఒక 2 రోజుల ముందే తొక్కు తీసేసి బాగా శుభ్రం చేసేసి తొక్కు తీసేసుకొని అలా పక్కన పెట్టుకున్నానండి. మరి ఎర్రటి ఎండలో ఏం పెట్టలేదు, ఎందుకంటే దాంట్లో ఉన్న తడి అంతా పోతేనే మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అలా కొద్దిగా ఆరబెట్టేసుకున్న వాటిని సన్న ముక్కలు తరిగి పెట్టుకున్నాను. ఇప్పుడు చిన్న బాణలు తీసుకొని గ్యాస్ వెలిగించి దాని మీద పెట్టండి. బాణలు బాగా వేడెక్కిన తర్వాత ఒక 100 ml 200 ml ఆయిల్ తీసుకున్నానండి నేను. అంటే 5 స్పూన్స్ చాలు, అంతకంటే ఎక్కువ అక్కర్లేదు. ఒక 5 స్పూన్స్ ఆయిల్ తీసుకొని నేను ఇక్కడ నువ్వుల నూనె తీసుకున్నాను. మీ ఇష్టం అండి. నేను పచ్చళ్ళకి జనరల్గా నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ వాడతాను. వేరుశనగ పప్పు నూనె అవైతే కొద్ది రోజులు నిల్వ ఉంటాయి. అలా నూనె బాగా వేడెక్కిన తర్వాత నేను ఇక్కడ నువ్వుల నూనె తీసుకున్నాను. నూనె బాగా వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసేసి కొద్దిగా వేయించుకోవాలండి. దాంట్లో పచ్చిపోయేలాగా మీకు తెలుస్తుంది. బాగా వేగిన వాసన చాలా బాగుంటుంది. ఒక 2-3 నిమిషాలు బాగా వేగుతుంది, లోపల పచ్చిపోయి డ్రై అవుతాయి. అప్పుడు తీసి పెట్టుకోవాలి. గ్యాస్ని మీడియం హైలో పెట్టి ఉడికించండి, ఎందుకంటే మాడిపోతే టేస్ట్ మారిపోతుంది, బాగుండదు కూడా. మీడియం హైలో పెట్టి వెంటనే అక్కడే ఉండి చూసుకుంటూ వేయించేసుకొని తీసి పెట్టుకోవాలండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. చూసారా, అలా దగ్గరగా తీసి చూస్తే మధ్యలో పచ్చిపోయి బాగా ఉడికిపోయి మీకు తెలుస్తుందండి. అలా అయినప్పుడు తీసి పెట్టేసుకోవాలి. తీసి పక్కన పెట్టుకొని చల్లారనివ్వండి. గ్యాస్ ఆఫ్ చేయొద్దండి, గ్యాస్ సిమ్లో పెట్టుకోండి. దీంట్లోనే మనం తిరగమాత వేసేసుకుంటాము. ఇలా తీసి పెట్టేసుకొని దీంట్లోనే తిరగమాత గింజలు వేసేసుకుందామండి. గార్లిక్ వేసుకునే వాళ్ళు గార్లిక్ వేసుకోవచ్చు. మన తిరగమాత గింజలు అంటే ఎండుమిరపకాయలు, బాగా తీసి పెట్టుకున్న గార్లిక్ ఒక 10-15 వరకు వేసుకోవచ్చండి. వేసేసి కొద్దిగా ఆవాలు, దీంట్లో ఇంకా ఏం వేయాల్సిన అవసరం లేదండి. ఇవి బాగా చిటపట్లాడంగానే గార్లిక్ కూడా వేసేసుకోండి. అవన్నీ బాగా వేగి చిటపట్లాడంగానే బాగా 1 స్పూను ఇంగు వేయండి. ఇంగు వేసి బాగా కలపాలి. దీనికి మంచి వాసన ఇంగు వల్లనే వస్తుందండి. ఇంగు వేసి పెట్టుకుంటే బాగుంటుంది. కొద్దిగా కరివేపాకు, నూనెలోనే వేగాలి. కరివేపాకు కూడా నిల్వ ఉండేది కాబట్టి నూనెలోనే వేగాలి. ఇవన్నీ బాగా వేసేసి కలిపేసేసి ఇంగు వేసేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకొని దీన్ని చల్లారనివ్వండి. అంటే మనం పచ్చడికి తిరగమాత రెడీ చేసేసుకున్నాము. ఇప్పుడు పచ్చడిని మిక్సీకి వేసుకొని వద్దాం. 1 స్పూన్ వరకు పడుతుందండి ఇంగువ వేసి గ్యాస్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు జార్ తీసుకొని దాంట్లో ఇందాక వేయించుకున్న అల్లము, చింతపండు వేసేసి కారం, ఉప్పు, బెల్లం అన్నీ వేసి మిక్సీకి వేసేయండి. నీళ్లు పడతాయనుకుంటే మనం చింతపండు ఉడికించుకునే నీళ్లు మాత్రమే వేయండి. ఇంకేమి బయట నుంచి నీళ్లు వేయొద్దండి, పచ్చడి పాడైపోతుంది. అలా వేసి మెత్తగా అయిపోయింది. దాన్ని ఒక పెద్ద గాజు బౌల్లో తీసి పెట్టుకోండి. బాగా మిక్సీకి వేసిన తర్వాత మీకు టేస్ట్ చూసుకుంటే తెలుస్తుందండి, ఎలా మీకు సరిపోయిందా లేదని. అవసరం ఉంటే ఇంకొద్దిగా ఉప్పు కారమో కలుపుకోండి. ఇప్పుడే కలుపుకోండి, తర్వాత కలుపుకుంటే బాగుండదు. ఇప్పుడే కలుపుకొని అది కొద్దిగా చల్లబడిన తర్వాత, మిక్సీకి వేసిన తర్వాత కూడా కొద్దిగా వేడి ఉంటుంది కదా, ఇది కొద్దిగా చల్లబడిన తర్వాత దాని మీద తిరగమాత వేసేసేయండి. మనం తిరగమాతలే పచ్చడి వేసి కూడా కలుపుకోవచ్చండి, ఎట్లా అయినా వేసుకోవచ్చు. నేను పైన వేసాను, మీరు అదే బౌల్లో దీన్ని వేసేసి కూడా కలిపేసేసుకొని 1 నిమిషం పాటు బాగా చల్లారనిచ్చి అప్పుడు తీసి గాజు బాటిల్లో భద్రపరచుకోండి.
6 మంత్స్ వరకు బాగా ఫ్రెష్గా ఉండే అల్లం పచ్చడి రెడీ అయిపోయిందండి. మీరు కూడా తయారు చేసుకోండి. నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.